నమస్తే వెల్కమ్ టు 9 టీవీ నేను ప్రియాంక మనం కళ్ళతో చూసేదంతా నిజం కాదు మనం నమ్మేదంతా వాస్తవం కాదు ఈ ప్రపంచం వెనుక మనకు తెలియని మరో చీకటి ప్రపంచం ఉంది ఆ వరల్డ్ లో ఏం జరుగుతోంది ఎందుకు జరుగుతోంది ఎవరు చేస్తున్నారు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే దృశ్యం 1వ భాగం ఒక నిశ్శబ్దమైన రాత్రి అంతా ప్రశాంతంగా ఉందనుకునే సమయం కానీ ఆ ప్రశాంతత వెనుక ఒక పెద్ద తుఫాను దాగి ఉంది కాలం చాలా వేగంగా మారిపోతుంది మనం టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నామని సంబరపడుతున్నాం కానీ అదే సాంకేతికత మనల్ని ఏ తీరానికి తీసుకువెళ్తోంది ఆలోచించారా ఎప్పుడైనా అవును నేడు మనం మాట్లాడుకోబోయే అంశం ప్రతి ఒక్కరి జీవితాన్ని శాసిస్తోంది ఒక్కసారి ఊహించుకోండి మీరు మీ ఇంట్లో ప్రశాంతంగా కూర్చున్నారు మీ ఫోన్ మీ పక్కనే ఉంది మీ కంప్యూటర్ ఆన్లో ఉంది మీకు తెలియకుండానే మీ గురించిన ప్రతి సమాచారం ఎక్కడికో చేరిపోతుంది ఇష్టాలు అయిష్టాలు రహస్యాలు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అంతా ఒక మాయాజాలంలా వేరొకరి చేతుల్లోకి వెళ్ళిపోతుంది ఇది ఊహ కాదు ఒక నగ్న సత్యం ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ ఆటలో సూత్రధారులు ఎవరో మనకు తెలియదు పాత్రధారులు మాత్రం మనమే ఒక అదృశ్య శక్తి మనల్ని నడిపిస్తోంది ఆ శక్తి ఏంటి దాని వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు సైబర్ ప్రపంచంలో జరుగుతున్న ఈ దారుణాల వెనుక ఒక పెద్ద నెట్వర్క్ ఉంది ఇది కేవలం డబ్బు కోసం జరుగుతున్న దోపిడీ మాత్రమే కాదు అంతకంటే ప్రమాదకరమైన ఒక కుట్ర ఇందులో దాగి ఉంది కొద్ది రోజుల క్రితం ఒక వింత సంఘటన జరిగింది ఒక సాధారణ వ్యక్తి ఉదయం లేచి చూసేసరికి అతని జీవితం తలకిందులైపోయింది అతని అకౌంట్లో ఉన్న సొమ్మంతా మాయమైపోయింది కేవలం నగదు మాత్రమే కాదు అతని డిజిటల్ గుర్తింపు తుడిచిపెట్టుకుపోయింది అతను పోలీసులను ఆశ్రయించాడు కానీ కాకీలకే సవాల్ విసిరేలా ఉంది ఆ కేసు ఎందుకంటే అక్కడ ఎలాంటి ఆధారాలు లేవు నేరస్తుడు ఎక్కడున్నాడో తెలియదు ఏ దేశంలో కూర్చొని ఆ స్కెచ్ వేశాడో అసలే తెలియదు ఇలాంటి కేసులు ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి హ్యాకర్లు అని పిలువబడే ఈ డిజిటల్ దొంగలు ఆధునిక ప్రపంచానికి కొత్త విలన్లుగా మారారు వీరు కేవలం కంప్యూటర్ల ముందే కూర్చుంటారు కానీ ప్రపంచాన్ని వణికించేస్తారు ఒక దేశం యొక్క రక్షణ వ్యవస్థను బ్యాంకింగ్ రంగాన్ని అంతెందుకు ఒక మనిషి ప్రాణాన్ని కూడా తమ గుప్పెట్లోకి తీసుకుంటారు మరి దీనికి ముగింపు లేదా ఈ ప్రమాదం నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి శత్రువు ఎంత బలవంతుడైనా వాడి బలహీనతను పట్టుకుంటే విజయం మనదే అవుతుంది సాంకేతికతను వాడుకోవడం తప్పు కాదు కానీ దానికి బానిసలుగా మారడమే అసలైన ప్రమాదం మన అప్రమత్తతే మనకు రక్షణ కవచం ఒక చిన్న పొరపాటు ఒక చిన్న అజాగ్రత్త మనల్ని ముంచేయవచ్చు డిజిటల్ ప్రపంచంలో దేన్ని గుడ్డిగా నమ్మకండి ప్రతి లింక్ వెనుక ఒక ఉచ్చు ఉండవచ్చు ప్రతి ఉచిత ఆఫర్ వెనుక ఒక మోసం దాగి ఉంటుంది వ్యక్తిగత సమాచారాన్ని ప్రాణం కంటే ఎక్కువగా కాపాడుకోండి సైబర్ నేరగాళ్ల ఆటలకు అడ్డుకట్ట వేయాలంటే మన ఆలోచన విధానం మారాలి సమయం మించిపోలేదు ఇప్పటికైనా మేల్కొందాం మన చుట్టూ ఉన్న డిజిటల్ ప్రపంచాన్ని అవగాహనతో జయిద్దాం ఈ ఉత్కంఠభరితమైన పోరాటంలో గెలుపు ఎప్పుడు నిజాయితీదే కావాలి తాళం ఉన్న చోట ఖచ్చితంగా తాళం చెవి కూడా ఉంటుంది ఈ డిజిటల్ యుగంలో మనకు రక్షణ కల్పించేది మన అవగాహన మాత్రమే ఏ ప్రభుత్వ అధికారి కూడా మిమ్మల్ని ఫోన్లో బెదిరించడు ఏ బ్యాంక్ మేనేజర్ కూడా ఓటీపీ అడగడు ఏ కంపెనీ కూడా ఉచితంగా కోట్లు ఇవ్వదు ఈ చిన్న సత్యాన్ని మనం గ్రహిస్తే చాలు ఏ సైబర్ నేరగాడు మనల్ని ఏమీ చేయలేడు యాంటీవైరస్ సాఫ్ట్వేర్లను వాడటం ప్రతి అకౌంట్కు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకోవడం తెలియని లింక్లను క్లిక్ చేయకపోవడం ఇవన్నీ చిన్న విషయాలుగా అనిపించవచ్చు కానీ ఇవే మన డిజిటల్ సామ్రాజ్యానికి బలమైన కోట గోడలు టెక్నాలజీ అనేది ఒక పదునైన కత్తి లాంటిది దాంతో ప్రాణాలు కాపాడొచ్చు లేదా ప్రాణాలు తీయొచ్చు అది ఎవరి చేతిలో ఉందనేదే ముఖ్యం డిజిటల్ జీవితానికి మీరే యజమాని జాగ్రత్తగా ఉండండి సురక్షితంగా ఉండండి సైబర్ నేరగాళ్ల గుండెల్లో పవర్ పంచ్ కొట్టేలా మనమంతా అప్రమత్తంగా ఉందాం